సో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ నేను ఒకసారి మనం ఏం చెప్పుకున్నామో అది ఒకసారి రివైజ్ చేసుకుని మళ్ళీ వాళ్ళ క్లాస్ కంటిన్యూ అవుదాం. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ ఏం చెప్తుంది అంటే ఒక ప్రొడక్ట్ ని పదే పదే యూజ్ చేయడం వల్ల ఒక ఎడిషనల్ యూనిట్ ని కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల వచ్చే ఎడిషనల్ యూటిలిటీ ఏదైతే ఉందో అది డిమినిష్ అవుతూ ఉంటుంది. సో మార్జినల్ యూటిలిటీ, మార్జినల్ అంటే ఎడిషనల్, రైట్? సో ద ఎడిషనల్ యూటిలిటీ by consuming an additional unit of a product will goes on diminish, right? అని చెప్తాడు. సో ఆ థీరం ని సక్సెస్ఫుల్ గా డెమాన్స్ట్రేట్ చేయాలి అంటే కొన్ని అజంప్షన్స్ చెప్తున్నాడు. సో ఈ థీరం అనేది కార్డినల్ యూటిలిటీ అనే దాని మీద ఆధారపడింది కాబట్టి కార్డినల్ యూటిలిటీకి సంబంధించిన అజంప్షన్స్ యాజ్ వెల్ యాజ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీకి సంబంధించిన అజంప్షన్స్ రెండు కలిపి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ యొక్క అజంప్షన్స్ అవుతాయి. సో కార్డినల్ యూటిలిటీలో అజంప్షన్స్ మనం చెప్పుకున్నాము. యూటిలిటీ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, రైట్? సో అలాగే మనం దేంతో అయితే మెజర్ చేస్తున్నామో అది కాన్స్టెంట్ గా ఉండాలి, రైట్? కిలోమీటర్ అంటే మీ ఊర్లో ఒకటే, మా ఊర్లో అయినా ఒక కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. సో కేజీ అంటే మీ దగ్గర అయినా, మీ ఊర్లో అయినా, మా ఊర్లో అయినా ఒకటే. నీ దృష్టిలో అయినా, నా దృష్టిలో అయినా కేజీ అంటే ఒకటే. కానీ మనీ వాల్యూ ఒక్కొక్కటి పర్స్పెక్టివ్ లో ఒక రూపాయి అంటేనే ఎక్కువ, ఒక రూపాయి అంటే ఆఫ్టర్ ఆల్, రైట్? సో ఆ పర్స్పెక్టివ్ ఒకళ్ళ విషయంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో మరి నువ్వు యూటిలిటీని మెజర్ చేస్తోంది మనీలో. సో ఆ మనీ వాల్యూ ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో అటువంటిప్పుడు మరి మనం సక్సెస్ఫుల్ గా ఈ థీరం ని డెమాన్స్ట్రేట్ చేయలేం కాబట్టి తీసుకున్న అజంప్షన్ ఏంటంటే మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్ అని అజంప్షన్ తీసుకుంటాం. అండ్ అలాగే ఇండివిజువల్ యూటిలిటీ లేదు అని, రైట్? రేషనాలిటీ అనేది ఏ థీరంలో అయినా సరే కామన్, రైట్? సో ఇవన్నీ కూడా మనం అక్కడ కార్డినల్ యూటిలిటీకి సంబంధించిన అజంప్షన్స్ గా తీసుకుంటాం. ఇక్కడ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీకి సంబంధించిన అజంప్షన్స్ వచ్చేసరికి హోమోజీనియస్ గ్రూప్, టేస్ట్, కలర్, సైజు, వెయిట్ అన్ని రకాలుగా కూడా ఒకే రకమైన గూడ్ అయి ఉండాలి, రైట్? సో ఎందుకో ఆల్రెడీ చెప్పుకున్నాం, రైట్? ఫస్ట్ టైం నార్మల్ యాపిల్ ఇచ్చి సెకండ్ టైం బాగా స్వీట్ గా ఉన్న యాపిల్ ఇస్తే డెఫినెట్ గా సెకండ్ టైం లోనే మనకి ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో మన థీరం అక్కడ ఇమీడియట్ గా డిఫీట్ అయిపోతుంది. సెకండ్ యూనిట్ లో యూటిలిటీ తగ్గాలి, సాటిస్ఫాక్షన్ తగ్గాలి. కానీ ఇక్కడ మనం చెప్పుకున్న కేసులో సెకండ్ టైం మీకు మంచి స్వీట్ హ్యాపీగా ఇస్తే యూటిలిటీ అనేది పెరుగుతుంది, రైట్? మన థీరం అనేది డిఫీట్ అవుతుంది. కాబట్టి మన థీరం డిఫీట్ అవ్వకుండా ఉండాలి అంటే అజంప్షన్ ఏంటి అంటే హోమోజీనియస్. సరే, సో ఈ థీరం ప్రకారం ఈ పాటికి మరి మనం భోజనాలు, టిఫిన్లు చేయడం మానేసి ఉండాలి. ఎప్పుడో చిన్నప్పటి నుంచి తినడం మొదలు పెడుతున్నాం, రైట్? ఫస్ట్ మీల్ తో నీకు బాగా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చి ఉండాలి. సెకండ్, థర్డ్ మీల్ ఇప్పటికి 1000th మీల్ తో 2000 మీల్ చేస్తూ ఉంటుంటాం. ఈ పాటికి మరి మానేసి ఉండాలి, ఎందుకంటే సాటిస్ఫాక్షన్ అసలు ఉండదు కదా, రైట్? 1000th మీల్ తో 2000 మీల్ మనం చేస్తున్నాం. ఈ పాటికి మరి సాటిస్ఫాక్షన్ అనేది అసలు మనకి ఏమి ఉండకూడదు, మనకు భోజనం మానేసి ఉండాలి. అవునా? అది రికరింగ్ వాంట్ కదా సార్. సో రికరింగ్ వాంట్, కానీ మరి ఎంత రికరింగ్ వాంట్ అయినా సెకండ్ మీల్, థర్డ్ మీల్, ఫోర్త్ మీల్, ఫిఫ్త్ మీల్ కి డిమినిష్ అయిపోతూ ఉండాలి కదా సాటిస్ఫాక్షన్. మరి ఇప్పటికి కూడా నువ్వు ఇంకా ఆల్మోస్ట్ సేమ్ గానీ అన్ని వంటలు బాగుంటే ఇంకొంచెం ఎక్కువ సాటిస్ఫాక్షన్ కానీ, లేదా ఇంతకు ముందు దాంతో సమానమైన సాటిస్ఫాక్షన్ కానీ పొందుతున్నావు, కానీ డిమినిష్ అవ్వట్లేదే. అంటే మనం ప్రతిసారి న్యూగా కన్జ్యూమ్ చేసినప్పుడల్లా అది న్యూ కింద వచ్చేస్తుంది కదా సార్. అంటే పొద్దున్న కన్జ్యూమ్ చేసింది పొద్దున్నది మధ్యాహ్నం అన్నప్పుడు మధ్యాహ్నం కింద సాటిస్ఫాక్షన్ కౌంట్ అవుతుంది అప్పుడే. సో ఇక టైం గ్యాప్ అనేది ఉంది. టైం గ్యాప్ అనేది ఉన్నప్పుడు మళ్ళీ మనం థీరం డిఫీట్ అవుతుంది, రైట్? సేమ్ ఇలాగే ఒక క్వశ్చన్ సార్, మరి ఈయన థీరం చెప్పాడు ఎడిషనల్ యూనిట్ ని కన్జ్యూమ్ చేసుకుంటే కొద్దీ ఎడిషనల్ సాటిస్ఫాక్షన్ వచ్చేటప్పుడు ఎడిషనల్ సాటిస్ఫాక్షన్ తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పి థీరం డెమాన్స్ట్రేట్ చేస్తూ చెప్తుంటే ఎవరో లేచి అడుగుతున్నారు, మరి ఈ పాటికి నువ్వు భోజనం మానేసి ఉండాలి కదా, మరి ఇప్పుడు కూడా మనం భోజనం ఎందుకు చేస్తా ఉన్నాం అని అడిగాడు. సరే అయ్యా, దానికి కూడా నేను ఒక అజంప్షన్ తీసుకున్నాను, టైం గ్యాప్ ఉండకూడదు. గూడ్స్ కన్సంప్షన్ మధ్య టైం గ్యాప్ అనేది ఉండకూడదు. టైం గ్యాప్ లేకుండా గూడ్స్ ఇస్తూ ఉన్నప్పుడు నేను ఏదైతే సమరీ రాసుకుంటున్నాను, సర్వే చేస్తున్నానో అలా చేస్తున్నాను నేను సర్వే. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి, అలా టైం గ్యాప్ ఉంటే నా థీరం డిఫీట్ అయిపోతుంది. టైం గ్యాప్ లేకుండా కన్సంప్షన్. ఇక్కడ నేను ఏదైతే సర్వే చేస్తున్నానో వాడికి ఒక 10 గూడ్స్ ఇచ్చాను, ఆ 10 గూడ్స్ ని టైం గ్యాప్ లేకుండా ఇచ్చాను.
టైం గ్యాప్ లేకుండా ఇచ్చి నేను ఫస్ట్ గుడికి ఇంత యూటిలిటీ, సెకండ్ గుడికి ఎంత యూటిలిటీ నేను రాసుకున్నది ఆ విధంగా చేశాను నేను సర్వే. సో దేర్ షుడ్ బి నో టైం గ్యాప్ బిట్వీన్ కన్సంప్షన్, రైట్, విచ్ ఈస్ హైపోథెటికల్ ఇన్ ద రియల్ వరల్డ్. టైం గ్యాప్ లేకుండా కన్స్యూమ్ చేసుకుంటేనే మనం ప్రైసింగ్ ని డిటర్మైన్ చేయగలము అనేది రియల్ వరల్డ్ లో అసాధ్యం కాబట్టి, సో దీనికంటే సుపీరియర్ డెఫినేషన్స్ తర్వాత వచ్చాయి. బేసిక్ డెఫినేషన్ అనమాట ఇది స్టార్టింగ్ లో, రైట్. సో మీకు ఎలా అయితే ఆటమ్స్ గురించి జస్ట్ ఓవర్ ఏ పీరియడ్ నెమ్మదిగా సుపీరియర్ డెఫినేషన్, రైట్, లీస్ట్ డెఫినేషన్ నుంచి దాంట్లో డిఫెక్ట్స్, దాంట్లో డిమెరిట్స్ చెప్తూ ఇంకో డెఫినేషన్, దాంట్లో డిమెరిట్స్ చెప్తూ ఇంకో డెఫినేషన్ ఎలా అయితే వచ్చిందో, సిమిలర్లీ ఇక్కడ కూడా ఇది ఒక బేసిక్ డెఫినేషన్. ఫస్ట్ అంటూ చదవడం మొదలు పెట్టారు, దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఇది ఒక రా డెఫినేషన్. దీన్ని డిమెరిట్స్ చెప్తూ ఇంకా బెటర్ డెఫినేషన్, దాని డిమెరిట్స్ చెప్తూ ఇంకా బెటర్ డెఫినేషన్. సో మోడర్న్ ఎకనామిక్స్ లో మనకి ఇంకా మంచి డెఫినేషన్స్, రియలిస్టిక్ వరల్డ్ లో ఉన్నటువంటి డెఫినేషన్స్ వచ్చాయి. సో అవి మనకు అర్థం అవ్వాలి అంటే బేసిక్ ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి కాబట్టి తప్పైనా కూడా మన చేత ఇవి చదివిస్తాం. సో ఇక్కడ టైం గ్యాప్ అనేది ఉండకూడదు అనేది ఇంకొక అజంప్షన్, రైట్. అలాగే సో ఏదైతే మనం ప్రొడక్ట్ గురించి సర్వే చేస్తున్నాం ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ కానివ్వండి, కన్జ్యూమర్ టేస్ట్ అవన్నీ కూడా కాన్స్టెంట్ గా ఉంటాయి అని చెప్తున్నారు. సో ఎందుకంటే ప్రైస్ మారితే ఆటోమేటిక్ గా ఎక్కువ కొంటాడు. సో ఆ ప్రైస్ లో అవేం మారకూడదు. మనం సర్వే చేస్తున్నంత టైం కూడా ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్, కన్జ్యూమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ అవన్నీ కూడా కాన్స్టెంట్ గా ఉండాలని చెప్తాడు. టైం గ్యాప్ ఉండకూడదు, నో టైం గ్యాప్. అలాగే హోమోజీనియస్ గుడ్స్, స్టాండర్డ్ యూనిట్స్, రైట్. వాటర్ అయితే గ్లాస్ తో ఇస్తాం, నెయ్యి అయితే స్పూన్ తో ఇస్తాం. ఆ స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ కన్సంప్షన్ ఉండాలి. మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ ఇస్ కాన్స్టెంట్. హైపోథిసిస్ ఆఫ్ ఇండిపెండెంట్ యూటిలిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ గుడ్ కి కూడా, రైట్, అంటే పెన్ లేకుండా రిఫిల్ కి, టైర్ లేకుండా ట్యూబ్ కి కూడా ఇండిపెండెంట్ యూటిలిటీ ఉంది అనేది ఇక్కడ ఈయన తీసుకున్నటువంటి అజంప్షన్స్ నానా, రైట్. అది రియల్ వరల్డ్ లో సాధ్యం కాదు కాబట్టి అందుకే దానికి హైపోథిసిస్ ఆఫ్ ఇండిపెండెంట్ యూటిలిటీ అనేది చెప్తారు. సో దీస్ ఆర్ ద assumptions, right, on which law of diminishing marginal utility was proposed by Marshall, right. సో ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఒక ఎడిషనల్ యూనిట్ ని కన్స్యూమ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ వచ్చేటటువంటి ఎడిషనల్ యూటిలిటీ తగ్గుతూ ఉంటుందని చెప్తున్నాడు. సో దానికి మనకి ఒక టేబుల్ ఇచ్చాడు అన్న. ఫస్ట్ చాక్లెట్ ఇచ్చాము, వాడికి వచ్చినటువంటి యూటిలిటీ 20 రూపీస్ యొక్క 20 రూపీస్ సాటిస్ఫాక్షన్ వచ్చిందని చెప్పాడు. అది కంప్లీట్ చేసాడు. ఇమ్మీడియట్ గా సెకండ్ ఇచ్చాం, సేమ్ చాక్లెట్, రైట్. ఫస్ట్ టైం డైరీ మిల్క్, సెకండ్ టైం టికెట్, అలాగా ఏదైతే చాక్లెట్ బార్ ఇచ్చామో ఫస్ట్ టైం ఏ చాక్లెట్ బార్ ఇచ్చాము, రైట్. ఫస్ట్ టైం ఇచ్చిన చాక్లెట్ బార్ సైజ్ ఎంత, సెకండ్ టైం ఇచ్చిన చాక్లెట్ బార్ సైజ్ అదే, వితౌట్ టైం. అది కంప్లీట్ చేసాడు, ఇమ్మీడియట్ గా రెండోది ఇచ్చాం. రెండు చాక్లెట్ బార్స్ ని కన్స్యూమ్ చేసుకోవడం వల్ల వచ్చిన వాడికి సాటిస్ఫాక్షన్ 34 అని చెప్పాడు, రైట్. 3 కన్స్యూమ్ చేసినప్పుడు 45, 4 కన్స్యూమ్ చేసినప్పుడు 55, కన్స్యూమ్ చేసినప్పుడు 50, 6 కన్స్యూమ్ చేసినప్పుడు 46 ఈ విధంగా వచ్చిందని చెప్పాడు, రైట్. ఇది టోటల్. సో ఈ టోటల్ యూటిలిటీ దట్ వాజ్ attained by consumer by consuming 3 chocolates. The total utility attained by consumer by consuming 4 chocolate bars. So total utility పెరుగుతూ వెళ్ళింది, కాన్స్టెంట్ రీచ్ అయింది, ఆ తర్వాత తగ్గడం కూడా మొదలు పెట్టింది. నెక్స్ట్ మార్జినల్ యూటిలిటీ అంటే చెప్పుకున్నాం, లాస్ట్ కన్స్యూమ్డ్ యూనిట్ ద్వారా ఎంత సాటిస్ఫాక్షన్ పొందాము. 2 యూనిట్స్ కన్స్యూమ్ చేసినప్పుడు 34, 1 యూనిట్ కన్స్యూమ్ చేసుకున్నప్పుడు 24. సెకండ్ యూనిట్ కన్స్యూమ్ చేసుకోవడం ద్వారా మాత్రమే వచ్చిన యూటిలిటీ ఎంత అనేది నాకు తెలియాలట. సో అప్పుడు మనం ఏం చేసాం, TUN - TUN- అనే TUN-1 అనే ఫార్ములా యూజ్ చేసుకొని, రైట్. సో దాన్ని ఏమంటాం, మార్జినల్ యూటిలిటీ, రైట్. సో యూటిలిటీ విచ్ ఈస్ డిరైవ్డ్ బై లేటెస్ట్ యూనిట్ లేదా లాస్ట్ యూనిట్ ఆఫ్ కన్సంప్షన్ లేదా ఎడిషనల్ యూనిట్ ఆఫ్ కన్సంప్షన్. సో మనకి సెకండ్ యూనిట్ మాత్రమే కన్స్యూమ్ చేసుకోవడం ద్వారా వచ్చిన సాటిస్ఫాక్షన్ 14. ఫస్ట్ యూనిట్ అప్పుడు 20, సెకండ్ యూనిట్ 14, 11, 5, 0. సో మార్జినల్ ఏమవుతూ వచ్చింది, తగ్గుతూ వచ్చింది, 0 రీచ్ అయింది, ఆ తర్వాత నెగిటివ్ కూడా వెళ్ళింది.
రైట్. సో మార్జినల్ యూటిలిటీ తగ్గుతూ వచ్చింది, 0 అండ్ నెగిటివ్. మార్జినల్ యూటిలిటీ ఎక్కడైతే నెగిటివ్ అక్కడ టోటల్ యూటిలిటీ మాక్సిమం అండ్ కాన్స్టెంట్. మార్జినల్ యూటిలిటీ 0 ఎక్కడైతే ఉందో అక్కడ టోటల్ యూటిలిటీ మాక్సిమం అండ్ కాన్స్టెంట్. సో 4 యూనిట్స్ దగ్గర టోటల్ యూటిలిటీ 50A, 5 యూనిట్స్ దగ్గర టోటల్ యూటిలిటీ 50A. రైట్. సో మార్జినల్ యూటిలిటీ ఎక్కడైతే 0కి రీచ్ అయిందో అక్కడ మనకి టోటల్ యూటిలిటీ ఇస్ మాక్సిమం అండ్ కాన్స్టెంట్. రైట్. సో దీన్ని మనం ఒకసారి గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేసినట్లయితే మన quantity of chocolates consumed 1, 2, 3, 4, 5. యూటిలిటీని y యాక్సిస్ మీద తీసుకుందాం. ఇది టోటల్ యూటిలిటీకి సంబంధించిన డయాగ్రామ్ అన్న. సో 1 యూనిట్ ని కన్స్యూమ్ చేసుకున్నప్పుడు మనకు వచ్చిన టోటల్ యూటిలిటీ ఇక్కడ ఇంటర్వెల్ నేను 10 తీసుకుంటాను. 10, 20, 30, 40, 50. ఫస్ట్ యూనిట్ ని కన్స్యూమ్ చేసుకున్నప్పుడు 20, సెకండ్ యూనిట్ ని కన్స్యూమ్ చేసుకున్నప్పుడు 34 అరౌండ్ ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. సో థర్డ్ యూనిట్ ని కన్స్యూమ్ చేసుకున్నప్పుడు వాయిస్ రావట్లేదు. నన్ను అందరికీ అదే ప్రాబ్లమా? ఓకే థర్డ్ యూనిట్ కన్స్యూమ్ చేసుకున్నప్పుడు 45 అరౌండ్. ఫోర్త్ యూనిట్ కన్స్యూమ్ చేసుకున్నప్పుడు 50, ఫిఫ్త్ యూనిట్ కన్స్యూమ్ చేసుకున్నప్పుడు 50, సిక్స్త్ యూనిట్ కన్స్యూమ్ చేసుకున్నప్పుడు 46 అరౌండ్ ఇక్కడ ఉండొచ్చు. మార్జినల్ యూటిలిటీ కూడా గ్రాఫ్ వేస్తారు సార్? వేస్తాను. సో ఇది టోటల్ యూటిలిటీ. నెక్స్ట్ మార్జినల్ యూటిలిటీ గ్రాఫ్ వేద్దాం. సేమ్ 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ ఇంటర్వెల్ 5 తీసుకుందాం. -5, 5, 10, 20, 30. మార్జినల్ యూటిలిటీ x యాక్సిస్ మీద క్వాంటిటీ తీసుకుంటున్నాను, y యాక్సిస్ మీద యూటిలిటీ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ యూనిట్ ని కన్స్యూమ్ చేసుకున్నప్పుడు మనకు వచ్చినటువంటి మార్జినల్ యూటిలిటీ 20, సెకండ్ యూనిట్ 14, థర్డ్ యూనిట్ 11. మీరు 5, 10, 15, 20 తీసుకోవాలి కదా సార్? 15 తీసుకోవాలి. ఓకే. Five, 10, 15, 20 వరకు చాలు కదా? సో ఫస్ట్ యూనిట్ కన్స్యూమ్ చేసుకున్నప్పుడు 20, సెకండ్ యూనిట్ కన్స్యూమ్ చేసుకున్నప్పుడు 14 అరౌండ్ ఇక్కడ ఉంటుంది. థర్డ్ యూనిట్ కన్స్యూమ్ చేసుకున్నప్పుడు 11, ఫోర్త్ 5, ఫిఫ్త్ 0, సిక్స్త్ -5. సో ఇది మార్జినల్ యూటిలిటీ. సో మార్జినల్ యూటిలిటీ 0 ఎక్కడైతే అయిందో అక్కడ టోటల్ యూటిలిటీ ఇస్ మాక్సిమం అండ్
ఇంతకు ముందు ఫోర్త్ యూనిట్ కి ఫోర్త్ యూనిట్ 50A, ఫిఫ్త్ యూనిట్ కూడా 50A. సో కాన్స్టెంట్. సో మార్జినాలిటీ ఎక్కడైతే జీరో అయిందో అక్కడ టోటల్ యూటిలిటీ అనేది మాక్సిమం అండ్ కాన్స్టెంట్. మార్జినాలిటీ ఎప్పుడైతే నెగిటివ్ లోకి వెళ్ళిపోయిందో అప్పుడు టోటల్ యూటిలిటీ ఏమైంది నాన్న? డిక్రీజ్ అవడం స్టార్ట్ అయింది. పాజిటివ్ గానే ఉందా? తగ్గుతున్నా కూడా పాజిటివ్ లోనే ఉందా? నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది? పాజిటివ్ క్వాడ్రంట్ లోనే ఉంది. MU మాత్రం నెగిటివ్ లోకి వెళ్ళిపోతే కనుక PU ఏమవడం స్టార్ట్ అయింది? తగ్గుతూ వచ్చింది. MU పాజిటివ్ లో ఉన్నంత సేపు కూడా PU ఏమవుతూ వెళ్ళింది నాన్న? పెరుగుతూ వెళ్ళింది సార్. ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఇంక్రీజింగ్ రేట్, డిక్రీజింగ్ రేట్. అవునా కదా? అదే. సో ఇది మనకి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ చెప్పారనమాట. సో ఇప్పుడు దీని బేస్డ్ గా ఈ మార్జినాలిటీ ఏదైతే ఉందో దీని బేస్డ్ గా కన్జ్యూమర్ సర్ప్లస్ అనే థీరం చెప్పారు. సో కన్జ్యూమర్ సర్ప్లస్ సో కన్జ్యూమర్ అసలు ఎందుకు గూడ్స్ కొంటాడు, కన్జ్యూమర్ ఎప్పుడు కొంటాడు అనేది ఈ థీరం బేస్డ్ గా చెప్పడానికి ఆయన ట్రై చేశారు. సో ఈయన చెప్పేది సింపుల్ గా ఏంటంటే మార్జినాలిటీ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే కన్జ్యూమర్ గూడ్ కొంటాడు, లేకపోతే కొండు అంట. మార్జినాలిటీ అంటే ఏమని చెప్తున్నాం కదా? అడిషనల్ సాటిస్ఫాక్షన్ సార్. అడిషనల్ సాటిస్ఫాక్షన్ ఆల్రెడీ డిరైవ్డా, ఎక్స్పెక్టింగ్ టు బి డిరైవ్డా? Expected to be derived, sir. Expected satisfaction from a consumption of a good, then marginality అన్నాం. So Yes, sir. as long as expected satisfaction level that is going to be derived by consuming a good is higher than the price of the product, మనకి కన్జ్యూమర్ గుడ్ పర్చేస్ చేస్తాడంట. సో మార్జినాలిటీ అనేది మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో చెప్తున్నాం కదా? మనీలోనే చెప్తున్నామా? Yes, sir. మనీలోనే చెప్తున్నాను. అదే కదా మన అజంప్షన్ తీసుకుంది. మార్జినాలిటీ utility can be measured in terms of money అని చెప్పి. సో మార్జినాలిటీ is also measured in terms of money. ప్రైస్ ని కూడా మనీలోనే చెప్తామా? Yes, sir. సో రెండు కూడా మనీలో మెజర్ చేసే టర్మ్స్ కంపేర్ చేస్తున్నాం. సో మార్జినాలిటీ ప్రైస్ కంటే కూడా ఎక్కువ ఉన్నప్పుడు కన్జ్యూమర్ అనేవాడు గుడ్ పర్చేస్ చేస్తాడట. సే ప్రైస్ కాన్స్టెంట్ గా ఉంటది అనుకున్నాం నాన్న. ప్రైస్ మారుతూ ఉంటుందా? ఒకటి కొంటే 10 రూపాయలు, రెండు కొంటే ప్రైస్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ప్రైస్ కాన్స్టెంట్ అని అజంప్షన్ తీసుకున్నామా? Assumption ప్రైస్ కాన్స్టెంట్ అని అజంప్షన్ తీసుకున్నాం. రైట్. సో మనం ఏదైతే గూడ్ యొక్క మార్జినాలిటీ గురించి చదువుతున్నామో దాని ప్రైస్ కాన్స్టెంట్. రైట్. ప్రైస్ ఆర్ యూటిలిటీ ఇక్కడ. సో ప్రైస్ అనేది కాన్స్టెంట్. ఫస్ట్ యూనిట్ ని కన్జ్యూమ్ చేసుకోవడం, ఇక్కడ ప్రైస్ ఒక 5 రూపీస్ అనుకుందాం మనం. ప్రైస్ 5 రూపీస్ అనుకుందాం. ఇంత ముందు ప్రాబ్లం లో ఫస్ట్ యూనిట్ కన్జ్యూమ్ చేసుకోవడం ద్వారా వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ ఎంత అని చెప్తున్నాడు? 20, sir. ప్రైస్ 5 రూపీస్ అనుకుందాం మనం. ప్రజెంట్ మనం ఏ గూడ్ గురించి అయితే చదువుతున్నామో సర్వే చేస్తున్నామో ఆ గూడ్ యొక్క ప్రైస్ 5 రూపీస్ అనుకుందాం. ఫస్ట్ యూనిట్ కన్జ్యూమ్ చేసుకోవడం ద్వారా వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ ఎంత చెప్తున్నారు? 20. సెకండ్ యూనిట్ కి 14, sir. 14. థర్డ్ యూనిట్ 11, sir. 11. ఫోర్త్ యూనిట్ నానా 5, sir. 5. ఫిఫ్త్ యూనిట్ 0, sir. సిక్స్త్ యూనిట్ -5. -4. సో మార్జినల్ యూటిలిటీ. సో ఇప్పుడు ఫస్ట్ యూనిట్ కన్జ్యూమ్ చేసుకుందాం అనుకున్నప్పుడు వాడి ఎక్స్పెక్టెడ్ సాటిస్ఫాక్షన్ ఎంత?
20 సార్. 20. మార్కెట్ లో ప్రైస్ ఎంతకు దొరుకుతుంది? ఆ పర్టికులర్ గుడ్ ఏ ప్రైస్ కి దొరుకుతుంది మార్కెట్? 5 రూపీస్ కి దొరుకుతుంది సార్. 5 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది అనుకుంటున్నాడు? 20 20 రూపీస్ వస్తుంది అనుకుంటున్నాడు. అంటే సర్ప్లస్ లో ఉన్నాడా లేదా? ఎస్ సార్, సర్ప్లస్ లోనే ఎంత ఉన్నారు. సర్ప్లస్ లో ఉన్నాడు? 20 సార్. 15. సర్ప్లస్ అంటే ఏంటి సార్? సర్ప్లస్ అంటే మిగులు. సర్ప్లస్ అంటే ఎంత ఎక్కువ. ఓకే సార్. డెఫిసిట్ అంటే తక్కువ పడ్డం, సర్ప్లస్ అంటే ఎక్కువ ఉండడం. ఓకే సార్. రైట్. సో ఇప్పుడు 15 సార్. ఫస్ట్ యూనిట్ ని కన్జ్యూమ్ చేసుకోవడం, ఎక్స్పెక్టెడ్ యూటిలిటీ ప్రైస్. ఎక్స్పెక్టెడ్ యూటిలిటీ ఎంత ఫస్ట్ యూనిట్ కి? 20 సార్. 20. ప్రైస్ ఎంత? 5 రూపాయలు. 5 సార్. సో కన్జ్యూమర్ సర్ప్లస్ ఎంత? 15 సార్. సో ఫస్ట్ యూనిట్ ని కన్జ్యూమ్ చేసుకోవడం ద్వారా వాడికి వచ్చిన కన్జ్యూమర్ సర్ప్లస్ 15. Yes, sir. సెకండ్ యూనిట్ నానా 14 10. ఎక్స్పెక్టెడ్ యూటిలిటీ ఎంత? 15 sir. 15. 15 14 14 సార్. 14. ప్రైస్ ఎంత? 5 5. సో కన్జ్యూమర్ సర్ప్లస్ ఆఫ్ సెకండ్ యూనిట్ ఎంత? 9 9 sir. 9. సెకండ్ యూనిట్ మాత్రమే కన్జ్యూమ్ చేసుకోవడం ద్వారా వచ్చిన వాడికి వచ్చిన కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ 9. 9 టోటల్ 2 గూడ్స్ యొక్క 2 యూనిట్స్ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల వచ్చిన టోటల్ కన్జ్యూమర్ సర్ప్లస్ 24 24 15 + 9 24 24. సో థర్డ్ యూనిట్ ని కన్జ్యూమ్ చేసుకోవడం ద్వారా మాత్రమే వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎంత? 11 ఎక్స్పెక్టెడ్ యూటిలిటీ ఎంతనా? 11 సార్. 11 సార్. ప్రైస్ ఎంత? 5 5 సార్. కన్జ్యూమర్ సర్ప్లస్ ఎంత? 6 సార్. 6 sir. సో టోటల్ కన్జ్యూమర్ సర్ప్లస్ attained by the consumer by consuming 3 units ఎంత? 30 సార్. 30 సార్. 30. సో ఇక్కడ ఎంత? 6. సో ఫిఫ్త్ యూనిట్ దగ్గర నానా 5 సార్. ఫిఫ్త్ యూనిట్ దగ్గర 5 ఫోర్త్ యూనిట్ దగ్గర ఎక్స్పెక్టెడ్ యూటిలిటీ 5. ప్రైస్ ఎంత? 5 సార్. 5 sir. ప్లస్ కాన్స్టెంట్ 0. 0 30 ఫిఫ్త్ యూనిట్ పర్చేస్ చేస్తాడా చేయడా? చెయ్యరు సార్. నో సార్, చేయడు సార్. 5 రూపాయలు పెట్టుకుంటే వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ 0 అంట. పర్చేస్ చేస్తాడా? చెయ్యరు సార్. చేయడు సార్. ఒకవేళ వాడి చేత పర్చేస్ చేయించాలి లేకపోతే కన్జ్యూమ్ చేయించాలి అంటే ఏం చేయాలి? ప్రైస్ ని తగ్గించాలి సార్. 0కి తీసుకొచ్చేయాలి, తగ్గించాలి. రైట్. సో మనం డౌన్వర్డ్ స్లోపింగ్ ఆఫ్ డిమాండ్ కర్వ్ గురించి చెప్పినప్పుడు లా ఆఫ్ డిమినిషింగ్ మార్జిన్ యూటిలిటీని రిఫరెన్స్ చేస్తున్నాం. సో వాడి చేత ఎడిషనల్ గా కన్జ్యూమ్ చేయించాలంటే ప్రైస్ తగ్గిస్తే వాడు కన్జ్యూమర్ సర్ప్లస్ ఏరియాలోకి వస్తాడు, అప్పుడు గుడ్ ని పర్చేస్ చేస్తాడు. రైట్. సో అందువల్ల ప్రైస్ తగ్గిస్తే మనకి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, డిమాండ్ పెరుగుతుంది అనేది చెప్పుకుంటాం. సో ద ఏరియా above price line and below utility line is known as consumer surplus. Right. The area above price line and below marginal utility is known as consumer సర్ప్లస్. Right. సో వాడు ఎక్కడ వరకు పర్చేస్ చేస్తూ వెళ్తాడంటే మార్జినల్ యూటిలిటీ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్, అక్కడ వరకు పర్చేస్ చేస్తూ వెళ్తాడు. రైట్. హీ విల్ కన్జ్యూమ్ వేర్ మార్జినల్ యూటిలిటీ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్రైస్, అక్కడ వరకు కన్జ్యూమ్ చేస్తూ వెళ్తాడు. రైట్. సో ఇఫ్ మార్జినల్ యూటిలిటీ ఇస్ లెస్ దాన్ ప్రైస్ అయితే కనుక కన్జ్యూమ్ చేయడు, కన్జ్యూమ్ చేయించాలి వాటి చేత అంటే ప్రైస్ తగ్గించాలి. ఓకేనా? సార్. ఎస్ సార్. సార్ ఆ ఏరియాని ఏమంటారు సార్? కన్జ్యూమర్ సర్ప్లస్ సార్. ఏంటన్నా? కన్జ్యూమర్ సర్ప్లస్ సార్. కన్జ్యూమర్ సర్ప్లస్ ఉంటుంది. అబోవ్ ప్రైస్ లైన్ అండ్ బిలో ద మార్జినల్. అబోవ్ ప్రైస్ లైన్ అండ్ బిలో మార్జినల్ యూటిలిటీ, ఈ ఏరియాని కన్జ్యూమర్ సర్ప్లస్ అంటాం. ఓకే సార్. టోటల్ కన్జ్యూమర్ సర్ప్లస్. రైట్. ఏరియా ఆఫ్ టోటల్ కన్జ్యూమర్ సర్ప్లస్. ఓకేనా? ఎస్ సార్.
ఓకే సార్. సో లిమిటేషన్స్ వచ్చేసరికి ఎజంప్షన్స్ బేస్డ్ లిమిటేషన్స్. ఎజంప్షన్స్ అన్ని కూడా మనకి రియల్ లైఫ్ వరల్డ్ లో కుదరదు. మనీ మార్జినాలిటీ ఆఫ్ మనీ ఇస్ కాన్స్టెంట్, ఫాల్స్, కుదరదు. టైం గ్యాప్ లేకుండా గూడ్స్ ని కన్జ్యూమ్ చేసుకోవడం రియల్ లైఫ్ లో అవ్వదు. సో అదొక లిమిటేషన్. హోమోజీనియస్ గూడ్స్ అనేవి దొరకకపోవచ్చు. సో అదొక లిమిటేషన్. ఇండివిజువల్ యూటిలిటీ, హైపోథిసిస్ ఆఫ్ ఇండివిజువల్ యూటిలిటీ అనేది అసలే కుదరదు. రైట్. సో అట్లా యూటిలిటీని మనీ టర్మ్స్ లో చెప్పడం అనేది అంతకంటే కష్టం. రైట్. సో దానికి ఒక సైంటిఫిక్ బేసిస్ ఉండాలి కదా. నేను తిన్నాను, రైట్, నాకు 100 రూపాయలు సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటాను, 1000 రూపాయలు సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటాను. దాన్ని లెక్క కట్టడానికి రైట్ ఒక స్టాండర్డ్ సైంటిఫిక్ ప్రొసీజర్ ఏమైనా ఉంటుందా? నా నోటుకు వచ్చింది చెప్పొచ్చు కదా. సో అదొక లిమిటేషన్. రైట్. సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఫర్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. అండ్ అలాగే ఇక్కడ ఓన్లీ మనం సింగిల్ గుడ్ యొక్క ప్రైస్ మాత్రమే డిటర్మైన్ చేయలేం. రియల్ లైఫ్ లో కన్జ్యూమర్ అనేవాడు కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ ని యూజ్ చేస్తాడు, కానీ సింగిల్ గుడ్ ని యూజ్ చేయడం అనేది అవని పని. సో ఇవాళ కన్జ్యూమర్ సర్ప్లస్, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ అండ్ కన్జ్యూమర్ సర్ప్లస్ చదవనా? నెక్స్ట్ క్లాస్ లో ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ గురించి చెప్పుకొని చాప్టర్ కంప్లీట్ చేద్దాం. సో ఆల్మోస్ట్ ఆల్ మనం బిట్స్ కి కావాల్సిన కంటెంట్ అంతా చెప్పుకున్నాం. కాబట్టి ఇవాళ రేపు బిట్స్ చేయడం మొదలు పెట్టండి. అకౌంట్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాయి, సోమవారం అకౌంట్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాయి. ఈ బిట్స్ కూడా కంప్లీట్ చేసేసేయండి. ఇండిఫరెన్స్ అనాలిసిస్ సంబంధించి 8 బిట్లో 9 బిట్లో ఉంటాయి. ఆ 9 బిట్లు పక్కన పెట్టేస్తే రైట్ మిగిలినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోండి. దానికి సంబంధించిన కీ డౌట్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అండ్ అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించిన టెక్స్ట్ అంతా కూడా చదవండి, అప్లికేషన్ ఇవంతా కూడా జస్ట్ చదవండి, మీకు అర్థం అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో అడుగుతుంది. కానీ సో ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా?